చేసాం.
కువైట్ చరిత్రలో వ్యాపార రంగంలో చిన్న స్థాయి నుండి రోజువారీ కార్మికుడి నుండి కష్టపడి ఈరోజు మన యాసిన్ గారు వారి సతీమణి వారి ఇరువురు దంపతులు చక్కగా కువైట్లోని హవల్లీ ప్రాంతంలో గతంలో 1.5 సంవత్సరం కిందట రాయల్ గిఫ్ట్ ఆర్టికల్ ప్రారంభించడం జరిగింది. ఈరోజు అదేవిధంగా రెండో షాపుని హవల్లీ ప్రాంతంలో షారా ముతన్నాలో ఉన్నటువంటి నెస్తో దగ్గర ఫస్ట్ ఫ్లోర్లో కడప లగ్జరీ గిఫ్ట్స్ రెండవ షాపును కడప లగ్జరీ గిఫ్ట్ సూకు హవల్లీ షారా ముతన్నాలో ఫస్ట్ ఫ్లోర్లో ఈరోజు యాసిన్ గారు వారి దంపతులు ఇరువురు కూడా చక్కగా రెండవ బ్రాంచ్ను ప్రారంభించడం జరిగింది. గతంలో ఫస్ట్ బ్రాంచ్ కూడా ఇక్కడికి వచ్చినటువంటి మా సోదరులందరి మధ్యన నా చేతుల మీదుగా మొదటి షాపును ప్రారంభించిన మా యాసిను నిజంగా మా ఆత్మీయ ప్రియమిత్రుడు. రెండో షాపును కూడా ఈరోజు మన తెలుగింటి అన్నదమ్ములను అక్క చెల్లెలను ఆహ్వానించి ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని కడప లగ్జరీ గిఫ్ట్ను ఇంత చారిత్రాత్మకంగా వ్యాపార రంగంలో మొదటి అడుగు వేసి రెండవ షాపును రెండవ బ్రాంచ్ను ప్రారంభించిన మా యాసిన్కు ప్రత్యేకించి అభినందనలు శుభాశిస్సులు వాళ్ళ ఇరువురికి కూడా దంపతులిద్దరికీ కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ గతంలో అన్నాను, ఒక షాపు కాదు, 2 షాపులు కాదు, బ్రాంచులు కువైట్లో యాసిన్ గారు వారి పడిన కష్టాలు కన్నీళ్ళు బాధలు అవన్నీ కూడా వాళ్ళ కసిని పెంచాయి, వాళ్ళ పట్టుదలను పెంచాయి. వ్యాపారం ఎలా చేసుకొని రాణించాలా అన్నటువంటి వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ కూడా ఈ యొక్క గిఫ్ట్ స్ప్రే కావచ్చు, బట్టలు కావచ్చు, నావెల్టీస్ వస్తువులన్నీ కూడా వాళ్ళు ఎంచుకున్న విధానం కూడా వ్యాపార రంగంలో మరి మన తెలుగు జాతికి కనువిప్పు కలిగేలా ఇలాంటి వ్యాపారాన్ని ఈ గల్ఫ్ దేశమైన కువైట్లో చేస్తున్నటువంటి యాసిన్ సతీమణి గారికి యాసిన్ గారికి ప్రత్యేకించి మన తెలుగువారి అందరి తరపున నేను ప్రత్యేకించి నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ 2 షాపులే కాదు, అతి దగ్గరలో పర్వానియాలో కైతాన్లో మరో బ్రాంచ్తో ముందుకు రాబోతాడని మా యాసిన్కు నేను ఆ దేవదేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి పెద్దలు మనందరికీ సుపరిచితులు కువైట్ దేశంలో సుప్రీం కార్గో అంటే తెలియని తెలుగువాడు ఉండడు. మన సుప్రీం కార్గో అధినేత సార్ సిద్దిక్ గారు, అదేవిధంగా వారి కుమారులు షరీఫ్ భాయ్ గారు, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మాతో పాటు విచ్చేసినటువంటి మా అన్నయ్య సోదరుడు గలుబ్బాబాయ్ శ్రీ కాసాగిరి గారికి, మరి అంతేకాకుండా కలామ తల్లి అంటే గుర్తొచ్చే వ్యక్తి కువైట్లో శ్రీమతి శ్రీ వేణు నారాయణమ్మ గారు, మా డ్యాన్స్ మాస్టర్ వేణు గారికి, అదేవిధంగా మా అల్లుడు గారు గల్ఫ్ రాయల్ ఎన్ఆర్ఐ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీ తిరుమల శెట్టి వెంకట సుబ్బయ్య గారికి, అదేవిధంగా గల్ఫ్ రాయల్ ఎన్ఆర్ఐ అసోసియేషన్ కార్యదర్శి శ్రీ చిల్లా రమేష్ గారికి, అదేవిధంగా మా మిత్రుడు మా సోదరుడు అన్నదమ్ముడు మా కుమార్ రాయల్ గారికి, మా యాదవ్ గారికి, ముఖ్యంగా మమ్మల్ని అందరినీ కూడా ఎప్పటికప్పుడు వెలుగులోకి తెస్తూ తెలుగు జాతిని చైతన్యపరుస్తున్నటువంటి మా మాస్ మస్తాన్ వీడియో గారికి, మా మస్తాన్ గారికి, మా అన్నయ్య ఎంత ప్రేమతో ఎంతో అభిమానంతో మాకెప్పుడు కూడా ఏ కార్యక్రమంలో ముందుండే వ్యక్తి శ్రీ మా బెజవాడ నాగేష్ నేస్తం ఫౌండేషన్ అధినేత బెజవాడ నాగేష్ గారికి నేను మనస్ఫూర్తిగా, ఎందువల్లంటే కల్మషం లేనటువంటి మనిషి మా అన్న నేస్తం నాగేష్ గారు, వారికి ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంకా మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు ఎంతోమంది హాజరయ్యారు, వాళ్ళ పేర్లు తెలియవు, వారందరికీ కూడా నేను ప్రత్యేకించి కడప లగ్జరీ గిఫ్ట్ తరపున నేను ఈ సందర్భంగా తెలుగు వారికి ఒకటే తెలియజేసుకున్నాను. మన తెలుగు జాతి బిడ్డ ఎక్కడ ఒక షాప్ ప్రారంభించినా మనము వారికి చేయూతనిద్దాం,
వాళ్ళ వ్యాపార రంగానికి మనం కూడా భాగస్వాములు అవుదాం. అలాంటి కష్టపడి పైకి వచ్చినటువంటి దంపతులు వీళ్ళు. వాళ్ళకి మనం చేయూతనిద్దాం. ఒక్కసారి మన తెలుగు వాళ్ళందరూ కూడా హవల్లీ సూకూరు నెక్స్ట్ శారా ముతన్నాలో ఉన్నటువంటి ఈ కడప లగ్జరీ గిఫ్ట్కి వచ్చి ఒక్క వస్తువు కొనుగోలు చేసి మన తెలుగువారి వ్యాపారాల్లో భాగస్వాములు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున అతి తక్కువ సమయంలోనే ఏర్పాటు చేసుకుని 2వ బ్రాంచ్లో అడుగుపెట్టినటువంటి మా సోదరుడు యాసిన్ దంపతులు ఇద్దరు కూడా, అమ్మ పేరు మర్చిపోయిన పేరు షమీరా, మా ఆడబిడ్డ మా షమీరా అంటేనే తెలుసు నీకు. ఎన్నో కష్టాలు కన్నీళ్ళతో పైకి ఎదిగినటువంటి మా ఆడబిడ్డ. అలాంటి ఆడబిడ్డ ఈరోజు ఒక భర్తను వెంట పెట్టుకొని ఆమె కష్టాలను కన్నీళ్ళను ఎదుర్కొని ఈరోజు 2వ బ్రాంచు మగాడు సంపాదించే బాధ్యతే, కానీ మన ఆడబిడ్డ ఇంట్లో వారి ధర్మపత్ని ఎవరైతే ఉంటారో వాళ్ళు వెనకలు నిలబడి సపోర్ట్గా ఉండి ఈరోజు ఆమె సతీమణి షమీరా గారు మా యాసిన్కు నిలబడి వెనకల సపోర్ట్గా నిలబడి ఆమె వ్యాపారం చేస్తూ భర్త బయట ఎన్ని చేసుకొని వచ్చినా ఆమె నిలబడి ఈరోజు 2వ బ్రాంచ్లో అడుగు పెట్టడానికి కారణమైనటువంటి మా ఆడబిడ్డ షమీరా గారికి మనస్ఫూర్తిగా నేను వారి ఇరువురికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అమ్మ ప్రత్యేకించి నమస్కారాలు. మీరు ఇరువురు ఇంకొక బ్రాంచ్తో తప్పనిసరిగా మా బాధపడద్దు. నీ కష్టము, నీ ఫలితము, నీ కృషి, నీ పట్టుదలే ఈరోజు 2వ బ్రాంచు. 3వ బ్రాంచ్లో నువ్వు ఖచ్చితంగా అడుగు పెడతావు. దానికి కూడా మీ తమ్ముడు, మీ అన్న జీలకర్ర మురళి రాయలే వస్తాడు ఖచ్చితంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా మరి ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మా ఆడబిడ్డ షమీరా గారికి, మా సోదరులు యాసిన్ భాయ్కి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై హింద్, జై భారత్ మాతాకి. కనుల పండుగగా ఉంది. ఈనాటి ఈ కార్యక్రమంలో భాగంగా గౌరవ అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కార్యక్రమంలో భాగంగా సుప్రీం కార్గో అధినేత మరియు కువైట్లో పరిచయం అక్కర్లేనటువంటి గౌరవనీయులు పెద్దలు ఈనాటి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా రావడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా వారి యొక్క అమూల్యమైనటువంటి ఆశీస్సులను అందివ్వాల్సిందిగా గౌరవనీయులు సిద్దిక్ సార్ గారిని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ సార్. थैंक यू. अस्सलाम वालेकुम. आज मेरा दोस्त यासीन साहब, उनका बीवी शमीरा, दोनों का हवेली में सारा मुतना नेस्टो सुपरमार्केट का फर्स्ट फ्लोर में उनका रॉयल गिफ्ट शॉप का सेकंड शॉप कड़पा गिफ्ट शॉप आज खुला हुआ. अल्हम्दुलिल्लाह. अल्लाह इनको और बरकत देने का. इंशाल्लाह कुवैत में हर जगह में, हर सिटी में उनका ब्रांच खोलने के लिए हम लोग अल्लाह से दुआ करेंगे. बहुत शुक्रिया. अल्हम्दुलिल्लाह. जो इधर आज आया हुआ अपना वेणु भाई, मेरा मुरली भाई और बहुत एसोसिएशन का, कड़पा एसोसिएशन का बहुत आदमी लोग आया हुआ, आंध्रा का एसोसिएशन का आदमी लोग आया हुआ, सबको मैं धन्यवाद बोल रहा हूँ. बहुत शुक्रिया. जो हम लोग है ना, बस हम लोग परचेस करने से अपन को किस सबको बोल के इधर अपना रॉयल गिफ्ट और कड़पा गिफ्ट हाउस में परचेस करने के लिए हम लोग सबको बोल के हम लोग मार्केट करने के लिए सबको मैं रिक्वेस्ट कर रहा हूँ. इंशाल्लाह और बहुत सब खोलने के लिए इंशाल्लाह अल्लाह से दुआ भी करता हूँ. मैं अभी थोड़ा सा तमिल में भी बोलता हूँ, हिंदी इतना ज़्यादा नहीं कर रहे, तमिल से ही बोलता हूँ. எங்களுடைய சுப்ரீம் டிராவல்ஸ் அண்ட் கார்கோ குழுமத்தின் மார்க்கெட் பிஓ ஆகும், எங்களுடைய யூடியூபருக்கான பிஓவும் சிறப்பாக செயல்பட்டு கொண்டிருக்கும் எங்களுடைய அன்பு நண்பர் யாசின், அவருடைய துணைவியார் சமீரா அவர்களின் 2வது ஷாப்பான கடப்பா ராயல் கிஃப்ட் ஷாப் இன்று சாரா முத்தண்ணா ஹவல்லி நெஸ்டோ பில்டிங்கில் ஃபஸ்ட்டு ஃப்ளோரில் இன்றைக்கி ஓப்பன் பண்ணியிருக்கிறாங்க. அல்ஹம்துலில்லாஹ். அல்லாஹ் அவர்களுக்கு மேலும் மேலும் அதிகமான பரக்கத்தை தந்து குவைத்தில் உள்ள அனைத்து சிட்டியிலும் அவருடைய கிளையை திறப்பதற்காக நாம் அனைவரும் இறைவனுடன் பிரார்த்திப்போமாக. மேலும் இங்கு வந்து வருகை தந்திருக்கும் அன்பு நண்பர் முரளி அவர்களும், அன்பு நண்பர் வேணு அவர்களும், மேலும் ஆந்திரா அசோசியேஷன் சார்பாக வந்து வருகை தந்திருக்கக்கூடிய என்னுடைய அன்பு நண்பர் அனைவருக்கும் என்னுடைய வாழ்த்துக்களையும் நன்றியும் இந்த நேரத்தில் கூறிக்கொள்வதோடு, நாம் அனைவரும் அன்பு சகோதரர்
யாசின் சமீரா அவர்களின் இந்த தொழில் அபிவிருத்திக்காக நாம் அனைவரும் நமக்கு தெரிந்த நண்பர்களிடம் கூறி அவருடைய பர்ச்சேஸை வியாபாரத்தை இங்கு வைத்துக்கொள்வதற்கான உறுதுணையாக இருக்க வேண்டும் என்பதை இந்த நல்ல நேரத்தில் கூறிக்கொண்டு வாழ்த்தி విడైపెరిగిరేన్. నன்றి. అస్సలాము అలైకుం. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్. ఈనాటి కార్యక్రమానికి హాజరై మీ అమూల్యమైనటువంటి ఆశీస్సులు అందించినందుకు మనస్ఫూర్తిగా రాయల్ గిఫ్ట్ ఆర్టికల్స్ నుంచి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో భాగంగా గౌరవనీయులు పెద్దలు, అదేవిధంగా కువైట్లో పరిచయం అక్కర్లేనటువంటి పేరు, గల్ఫ్ కార్మికుల పక్షపాతి అయినటువంటి మన యూట్యూబ్ ఛానల్ అధినేత గల్ఫ్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్ అధినేత అయినటువంటి మా గల్ఫ్ బాబాయ్ గిరి కాసా గారిని వారి ఆశీస్సులు మరియు వారి శుభాకాంక్షలు తెలియజేస్తుందిగా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ప్లీజ్ సార్. అందరికీ నమస్కారం. ఎంతో అట్టహాసంగా మేళతాళాల మధ్య స్వాగతం పలికారనమాట. చాలా ఆనందంగా అనిపించింది. సో కాబట్టి యాసిన్ మరియు సమీరా దంపతుల గురించి నాకు మన బిగ్ బాబాయ్ షూటింగ్లో వాళ్ళ అంతరంగం కానించి మొత్తం వాళ్ళ విజయాలు అపజయాలు అన్నీ కూడా చూశాను నేను. సో వాళ్ళు ఈ వ్యాపార రంగంలో 1 సంవత్సరం క్రితం ఓపెన్ చేసిన కింద షాప్ ఏదైతే ఉందో అది సక్సెస్ అయ్యి ఇప్పుడు 2వ బ్రాంచ్ రాయల్ లగ్జరీ గిఫ్ట్స్ అండ్ ఆర్టికల్స్ పేరుతో మళ్ళీ ముందుకు వచ్చారనమాట. సో వాళ్లకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దంపతుల కంటే కూడా సమీరానే కొంచెం పై చేయని చెప్పొచ్చు యాక్చువల్లీ. సో కాబట్టి స్త్రీ బలం అన్నది వ్యాపారానికి ఎంత తోడ్పాటు అవుతుందో అనేది ఈ యొక్క కేసులో మనం చూడొచ్చు అనమాట. సో కాబట్టి ఈ షాప్లో ఈ ఆన్లైన్ ద్వారా వీళ్ళు అమ్మే ఈ రకరకాల ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీరు చూడండి. మంచి క్వాలిటీతో మంచి ప్రమాణాలతో వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు. ఎక్కడ కూడా ఈ ఏమంటారు రాజీ పడకుండా. సో కాబట్టి ఈ కొత్తగా ఓపెన్ చేసిన ఈ ఆన్లైన్ షాప్ కూడా ఇంతింతై ఇంకా ముందుకెళ్తుందని చెప్పి ఆశిస్తూ మన సపోర్టు మరియు మన అందరి తెలుగువారి సపోర్ట్, అంటే తెలుగులో ఎవరైనా ఒకరు బిజినెస్ చేస్తుంటే మనం తెలుగు వాళ్ళుగా మనం తోటిగా వాళ్ళకు సహాయపడాలని చెప్పి ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ మరియు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా విచ్చేసినటువంటి సుప్రీం కార్గో అధినేత అయినటువంటి సిద్దిక్ గారికి మరియు అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసిన జిలకర్ మురళి గారికి మరియు వేణుమామ గారికి మరియు మిగతా సభ్యులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ సో వాళ్ళకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మన సుప్రీం కార్గో అధినేత అయినటువంటి సిద్దిక్ గారి కుమారులు కూడా ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేయడం జరిగింది. షరీఫ్ సార్ గారు. సార్ ప్లీజ్ సార్, మీ అమూల్యమైనటువంటి బ్లెస్సింగ్స్ ఈ సందర్భంగా ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ యువర్ వాల్యుబుల్ బ్లెస్సింగ్స్ సార్ అండ్ విషెస్. First of all, congratulations to Mr. Yasin and Mrs. Samira for the new Kadapa luxury gift articles new branch, and thank you to all the Telugu Association members over here, Telugu Association leaders here, Mr. Jalakar Murali, Mr. Kasagiri, Gulf Babai, and Vinu Dancer, everybody over here, Mr. Vijay Nagesh, everybody here. A big thank you to all, and please show your support forever by being a brand ambassador. Yasin was always a brand ambassador for Supreme Group of Companies. Yes. So everybody, all of you over here, we will also be brand ambassadors for Yasin Garu. We will show their support. We will recommend to all our friends and circle the quality of the products here. Very good quality of the gift articles over here. We have already seen in the first shop. Inshallah, let's wish God blesses him with great business. Inshallah. Thank you. Great words. Thank you. సంతోషంగా ఉంది, కనుల పండుగగా ఉంది. మన యాసిన్ మరియు సమీరా దంపతులు నూతనంగా ప్రారంభిస్తున్నటువంటి హవల్లీ ప్రాంతంలో నూతనంగా ఈరోజు ప్రారంభించినటువంటి ఈ కడప రాయల్ ఆర్ట్ గిఫ్టికల్స్ అనేటువంటి పేరుతో మరొకసారి మీ ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసి వారి శుభాశీస్సులు అందివ్వడానికి కళామ్మ తల్లి ముద్దుబిడ్డ కళాకారులు పెద్దలు అయినటువంటి శ్రీ వేణు మరియు నారాయణమ్మ దంపతులు కూడా ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా విచ్చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా సార్ వారి యొక్క వాల్యుబుల్ విషెస్ మరియు శుభాకాంక్షలను ఈ సందర్భంగా తెలియజేయాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం, సలాం అలైకుం, రాయల్ ఆర్ట్ ఫ్రెండ్స్. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ పెద్దలందరూ విచ్చేసిన మా జిలకల మల్లి గారు కానీ బ్రదరు,
మా సుప్రీం అధినేత మా సిద్దిక్ సార్ కానీ, మా గల్బాబాయ్ మామగారు అయిన మా గిరిబాబు కాసా గిరిబాబు గారు కానీ, అలాగనే మన సిద్దిక్ సార్ కుమారుడు సరీబాయ్ కుమారుడు సఫీ మన ఎడిటింగ్లో కట్ చేయ అందరూ అతిథులుగా గెస్టులుగా వచ్చి, ముఖ్యంగా వీళ్ళందరూ రావడం కారణం కూడా మన రాయల్ మన కడప గిఫ్ట్స్ ఆర్టికల్స్ వచ్చేసి ఈరోజు మన యాసిన్ సమీరా వల్ల 2వ షాపు ఘనంగా అంగరంగ వైభవంగా పెద్దల సమక్షంలో బ్యాండ్ బజార్లతో డ్యాన్సులతో అంగరంగంగా ఓపెన్ చేశారు. సో వీళ్ళ గురించి పెద్దలు చాలామంది పెద్ద పెద్ద మాటలు మంచి మాటలు అన్నీ చెప్పారు, వాళ్ళ ఆశీస్సులు ఇచ్చారు. నేను ఎక్కువ ఇచ్చేదానికి ఏం లేదు, ఎందుకంటే వాళ్ళకు నాకుండే సన్నిహితం, మా ఫ్రెండ్షిప్ పబ్లిక్ జనాలకు అందరికీ తెలుసు. వాళ్ళు వెళ్ళవేళలా ఎప్పుడు కూడా ఖుషిగానే ఉండాలి. నేను కోరుకున్నది ఏంటంటే వాళ్ళు సంతోషంగా ఉండాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. ఇంకా ఇది 2వ షాపు కాదు, మా మురళి గారు చెప్పినట్టు, మా జిలకలిమాలి గారు చెప్పినట్టు రేపు పరవాణిలో కానీ కేతాల్లో కానీ ఇంకా 10 షాపులు ఓపెన్ చేయాలి. మన వాళ్ళు ఇంత గొప్పగా ఎదిగినారని చెప్పి మాకు కూడా గొప్పగా ఉంటుంది. ఈరోజు నన్ను ఎంతోమంది అడుగుతారు, మీ శిష్యుడు మీ తమ్ముడు యాసిన్ ఈ మాదిరి ఈరోజు కూడా అందరూ నన్ను పలకరి వాళ్ళ గురించి సమాచారాల గురించి అడుగుతూనే ఉంటారు. కాకపోతే వాళ్ళు కష్టపడిన దానికి ఇప్పుడు మళ్ళీ నేను ఫర్ ఎగ్జాంపుల్ మురళి అనే తీసుకుంటాను, వాళ్ళ కసి అన్నమాట. వాళ్ళంత ఇబ్బందులు పెట్టారు గతంలో, అందరికీ తెలుసు. అయినా కానీ గట్టిగా నిలబడి ఒకరినొకరు ఒక అండర్స్టాండింగ్ చేసుకొని ఒక పట్టుదలతో ముందుకు సాగి ఈరోజు ఒక స్థానంలో నిలబడ్డారు. పైసలు తెలుసుకునేదానికి నిలబడ్డారు. నిషాల మనసు బాగుంటే అన్నీ బాగుంటాయి. ఇంకా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఇంకా మంచి షాపులు చేయాలి. అలానే మన రాయల్ గిఫ్ట్ కడప రాయల్ గిఫ్ట్స్ మన తెలుగువారు ప్రతి ఒక్కరు రావాలి. మన గతంలో ఇప్పుడు ఫస్ట్ షాపు వీళ్ళు ఎలా ఇంప్రూవ్మెంట్ చేసి ఎంత వినోదకరమైన వీడియోస్ అవి చేస్తూ మన కస్టమర్లను పిలిపించుకుంటూ వాళ్ళు తగిన విధంగా వాళ్ళ క్వాలిటీ విలువైన వస్తువులు ఇస్తూ వాళ్ళు సంతోషపెడుతున్నారు. సో ఈ షాపు కూడా అలాగనే జరగాలని, వాళ్ళు ఇంకా మంచి డ్యాన్సులతో అంగరంగ వైభవంగా చేయాలా. మన యాసిన్ సమీరా షాప్ ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లాలమ్మా. మీరందరూ పనిచేసే వ్యక్తులు కూడా కలిసిమెలిసి అక్కచెల్లెలుగా ఒక అండర్స్టాండింగ్ చేసుకుంటూ ఒక మంచి కానీ చెడు కానీ వానలకు యజమానులకు చెప్పుకుంటూ కలిసిమెలిసి కష్టపడాలని చేసుకుంటూ వన్స్ అగైన్ సార్ సమీర్ గారికి, సమీరమ్మ గారికి, యాసిన్ అయ్య గారికి தேங்க்யூ ஸோ மச். அழகா சித்திக் சார் ரொம்ப நன்றிங்க சார். நீங்கள் வர்றதுக்கு இந்த ஃப்ரைடே உங்கள் நல்லா பிஸியாக இருக்கும். ஆனால் நீங்கள் இந்த மாதிரி டைம் ஸ்பெண்ட் பண்ணி இங்கே வந்து நம்ம யாசின் அண்ட் సమీరాకి బ్లెస్సింగ్ கொடுறதுக்கு ரொம்ப நன்றிங்க சார். అలాగే సఫీ భాయ్ థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ ఆల్వేస్ సపోర్టింగ్ టు అస్ సార్. యు ఆర్ హార్ట్ ఫుల్ పర్సన్ అండ్ father also. So thank you so much. We are also sir supporting with you sir always sir. Inshallah. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు అక్కచెల్లెలకి అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. మన కళాకారులైనటువంటి వేణు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సందర్భంగా అదేవిధంగా మన వేణు నారాయణమ్మ గారిని వారి శుభాశీస్సులు అందివ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. అమ్మ నారాయణమ్మ గారు. జై శ్రీరామ్. అస్సలాము అలైకుం. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మా సుప్రీం సార్ గారికి, షఫీ, మురళి, గిరి, ఇంకా వచ్చిన చిన్న పెద్ద అందరికీ కూడా ధన్యవాదాలు. నేను ఇంతకుముందే యాసిన్కి చెప్పినాను, షాప్ ఓపెన్ చేసినప్పుడే 1 సంవత్సరం అప్పుడు ఇంకొక షాప్ ఓపెన్ చేస్తావు, ఇంకా 1, 2, 3, 4 కూడా నువ్వు ఓపెన్ చేయాలా. నువ్వు ఎప్పుడు కూడా సక్సెస్ అయ్యి నీ వ్యాపారంలో నువ్వు ముందుకు వెళ్ళిపోవాలా యాసిన్. మీ అక్కగా నేను కోరుకుంటున్నాను. నువ్వు ఎంత అభిమానంగా మా అక్క అని చెప్పానంటావు, నేను అదే అభిమానంగా నువ్వు ఎప్పుడు బాగుండాలా. నువ్వు సమీరా మీరు తలపెట్టిన ప్రతి ఒక్క పని మీరు సక్సెస్గా ఉండి మీరు ముందుకు పోవాలని చెప్పని నేను మనసారా కోరుకుంటున్నాను. మీ అందరికీ నమస్కారం. నేను ఎక్కువగా మాట్లాడిన మా ఆయన చెప్పినాడు కాబట్టి. మన మిత్రులు సోదరులు గల్ఫ్ ఎన్ఆర్ఐ అసోసియేషన్ తరపున ఈ శుభకార్యానికి హాజరైనటువంటి మిత్రులు సోదరులు వెంకట సుబ్బయ్య గారిని వారి యొక్క అమూల్యమైనటువంటి ఆశీస్సులు ఈ సందర్భంగా అందివ్వాల్సిందిగా బ్రదర్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ సార్. అందరికీ నమస్తే. మన తెలుగువారు ప్రతి ఒక్కరూ ఎక్కడున్నా కూడా మహిళలను ప్రోత్సహిస్తూ మా ఎన్ఆర్ఐ అసోసియేషన్ కాపు అధ్యక్షుడైనటువంటి మా జిలకర మురళి గారు గత 10 సంవత్సరాల నుంచి మహిళలు వ్యాపార రంగంలో కూడా ముందు ఉండి ఎంతో అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆయన ఎన్నో కార్యక్రమాలను షాపులను ప్రారంభిస్తున్నాడు. అదేవిధంగా ఈరోజు ఆయన ముఖ్య అతిథిగా ఆయన ఆధ్వర్యంలో మేము ఇక్కడ కడప రాయల్ గిఫ్ట్ ఆర్టికల్ సెంటర్కి ప్రారంభోత్సవానికి రావడం మా అదృష్టంగా భావిస్తూ
ఇక్కడ యాసిన్ సమీరా దంపతులు ఎంతో అనేక రకాల ఒత్తిడులను తట్టుకొని ద్వితీయ షాపు ప్రారంభోత్సవం చేయడం చాలా ఆనందంగా ఉంది. భారతదేశ మహిళలు అలంకార ప్రియులని అంటూ ఉంటారు. అలంకరణ చేసుకోవడంలో వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ యొక్క షాపు గిఫ్ట్ సెంటర్లో ప్రతి ఒక్కరూ అలంకరణకు సంబంధించినటువంటి మహిళల అలంకరణకు సంబంధించినటువంటి ఒక నక్లీస్ అయితే మీ గోల్డ్ రంగులు కానించి ఇక్కడ ఈ షాప్ చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. అనేక రకాల చీరలు, శారీసు, పర్ఫ్యూమ్స్, గోల్డ్ ఈ యొక్క వస్తువులన్నీ మహిళలకు కావాల్సిన వస్తువులన్నీ మన కడప రాయల్ గిఫ్ట్ ఆర్టికల్స్లో దొరకడం మీకు అందరికీ చాలా అరుదుగా ఎక్కడ ఉండదు. సిటీకి పోవడం, మాలేకి పోవడం ఇబ్బందిగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ హవేలీ ప్రాంతంలోని ముత్తన్న స్ట్రీట్లో ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చేసి మీరు ఈ యొక్క షాప్ను సందర్శించి ప్రతి ఒక్కరూ మన తెలుగు వారికి సపోర్ట్ చేసి యాసిన్ మరి వాళ్ళ దంపతులకు మీరు ఆర్థికంగా కాదు వ్యాపార రంగంలో సపోర్ట్గా ఉండాలని కోరుకుంటూ వాళ్ళకందరికీ మేము మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ తొందరలో పెద్దలు అన్నట్టు తృతీయ చతుర్థ పంచ అలా షాపులను ఓపెన్ చేస్తూ వాళ్ళు అత్యంత వ్యాపార రంగంలో ముందుకు వస్తూ అభివృద్ధి చెందాలని చెప్పేసి మా ఎన్ఆర్ఐ కాపు సేవా సంఘం నుంచి మేము ప్రగాఢంగా సంతోషంగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు సిద్దిక్ సార్ గారికి, వేణునారాయణ గారికి, ఇంకా తదితర పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్తే. తమ్ముడు వెంకట సుబ్బాయి సూపర్గా మాట్లాడినాడు సార్. అలానే ఇప్పుడు మా తమ్ముడు బ్లెస్సింగ్స్ ఇచ్చిన అందరూ అదనే ఇప్పుడు 2 షాపు ఓపెన్ అయింది కదా, ఇంకా పంచమి గించమి ఏదో అన్నాడు కదా, 4 పంచమి. అదేవిధంగా 2వ షాప్ ఓపెన్ చేసినారు, 2 రోజులతో మనం తీసుకొచ్చినారు ఇప్పుడు పైకి. 3వ షాపు ఓపెన్ చేసి 3 రోజులతో మన డోలతో తీసుకురావాలి. అదేవిధంగా అదే అందరు బ్లెస్సింగ్స్ వాళ్ళకి తగలాలి, తగులుకోవాలి, పైకి రావాలి అని దేవుణ్ణి కోరుకుంటూ ఇన్షాల్లా. సంతోషంగా ఉంది, కన్నుల పండుగ ఉంది. ఈరోజు మన యాసిన్ మరియు సమీరా దంపతులు గారు నూతనంగా ద్వితీయ అంటే 2వ షాపుని హవల్లీ ప్రాంతంలో ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అతిరథ మహారాజులు మరియు గౌరవనీయులు చీఫ్ గెస్ట్ అందరికీ హృదయపూర్వకంగా మేము మన రాయల్ గిఫ్ట్ ఆర్టికల్స్ తరఫున మరొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరై ఆశీస్సులు అందివ్వడానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు పరిటాల ట్రస్ట్ సేవా సంస్థ అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు పెద్దలు నరసింహన్న గారిని వారి యొక్క అమూల్యమైనటువంటి ఆశీస్సులు ఈ సందర్భంగా అందివ్వాల్సిందిగా మేము సోదరుని రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ అన్నగారు. థ్యాంక్ యూ. విజయవాడ విజయవాడ కాదు సభ్య చెప్పేశాడు, విజయవాడ నాగేష్ అంటే మీరు అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన మన రాయల్ పార్ట్ 2 సినిమా మాదిరి త్రిబుల్ ఆర్ సినిమా అంటారు కదా, లేదా త్రిబుల్ ఆర్ పెడదాం బాగుంటుంది. ఎందుకంటే త్రిబుల్ ఆర్ కలెక్షన్ల మాదిరి బాగా ఇంప్రూవ్ కావాలని, మంచి మంచి అవార్డులు పొందాలని. ఎందుకంటే రాయల్ 2 కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఒకటి ఓపెన్ చేసినారు, ఇది 2వది. అన్న ఇలాంటి మరెన్నో చేసి ముందడుగు పోయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడ వచ్చిన మా పెద్దలందరికీ, జీలకర్ర ముల్లన్నకు, అన్న సుప్రీం కార్కు అధినేతకు, అన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున, కుమార్ సఫీక్ బైకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇలాంటి మరెన్నో చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. హృదయపూర్వకంగా ధన్యవాదాలు సార్. దయచేసి ఈ కార్యక్రమానికి మాతో పాటు ఎంతో ప్రేమగా ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా మన తెలుగు వాళ్ళది పిలుస్తానే కాదనకుండా, రెండో మాట చెప్పకుండా తన వ్యక్తిత్వాన్ని ముందు పెట్టి తెలుగు జాతి కోసం మరి కృషి చేస్తూ తన వంతు బాధ్యతగా ఉన్న మా సోదరుడు, మిత్రుడు, మా అన్నదమ్ముడు శ్రీ బెజవాడ నాగేష్ గారు 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం. శుభ సందర్భం. కువైట్లో ఒక లేదు సార్, సంతోషంగా ఉంది, కన్నుల పండుగగా ఉంది. ఈనాటి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి గౌరవనీయులు పెద్దలు, విశిష్ట అతిథులు, అదేవిధంగా ముందుగా వరుసగా చెప్పుకుంటే మనం జీలకర్ర మురళీ అన్న గారికి, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు సుప్రీం కార్కు అధినేత
అదేవిధంగా ఎన్టీఆర్ పరిటాల సేవా సంస్థ ట్రస్ట్ అధ్యక్షులైనటువంటి పెద్దలు నరసింహన్న గారికి, మా వెంకట సుబ్బయ్య గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి కళాకారులు మా వేణు నారాయణమ్మ దంపతులకు, అదేవిధంగా మా మాస్ మీడియా అధినేత మాస్ మస్తాన్ గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సంతోషంగా ఉంది. మనందరి మిత్రుడు, మనందరి సహచరుడు అయినటువంటి యాసిన్ మరియు సమీర దంపతులు ఈరోజు రెండో షాపుని ప్రారంభించడం ఆనందదాయకం, సంతోషదాయకం. మిత్రులారా, అందరూ షాపులు ప్రారంభిస్తారు, కానీ క్వాలిటీ ఇవ్వడము, క్వాంటిటీ ఇవ్వడం, సరసమైన ధరల్లో మన తెలుగు సోదరులకు, సోదరిమణులకు అందివ్వడంలో దిట్ట. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఇది రెండో షాపును ప్రారంభించడం భవిష్యత్తులో మరెన్నో వ్యాపార రంగంలో మరెంతో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా భగవంతుని ఆశిస్తూ విష్ యూ ఆల్ ది బెస్ట్ బ్రదర్. గాడ్ బ్లెస్ యూ. మరెన్నో షాపులు ప్రారంభించాలి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ మురళి గారు. థ్యాంక్ యూ అన్న. అదేవిధంగా చివరిగా ఈనాటి ప్రారంభోత్సవ కార్యక్రమంలో సోదరుడు మీడియా రంగంలో తనకంటూ ఒక ముద్ర వేసుకొని తెలుగు జాతిని ఎప్పటికప్పుడు తన వంతు బాధ్యతగా ఎక్కడికక్కడ కువైట్లో జరుగుతున్న అనేక విషయాలపై చైతన్యపరుస్తున్నటువంటి మాస్ మీడియా అధినేత, మా మిత్రుడు, అందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తి, కల్మషం లేనటువంటి అన్నదమ్ముడు శ్రీ మాస్ మస్తాన్ గారిని వేదిక వద్దకు రావాల్సిందిగా 2 మాటలు ఈ యొక్క మన యాసిన్ షమీరా దంపతులు వాళ్ళ షాప్ కడప లగ్జరీ గిఫ్ట్ గురించి 2 మాటలు మాట్లాడవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. గట్టిగా చప్పట్లు ఒకసారి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారం. పొద్దున్నుంచి చాలామంది మాషాల్లా మా యాసిన్ అండ్ సమీరా గారి రెండో షాప్కి విచ్చేసి ఆశీర్వదించారు. అందరికంటే ఫస్ట్ నేనే వచ్చాను పొద్దున మార్నింగ్. రిబ్బన్గా అన్నీ కట్టడం కాడి నుంచి అన్నీ కూడా ఏదో ఈ ఆడపడుచులందరూ మాషాల్లా దగ్గరుండి చూసుకున్నారు. ఇన్షాల్లా ఫస్ట్ మీరు కింద స్టార్ట్ చేసినారు బేస్మెంట్లో ఫస్ట్ షాపు రాయల్ ఆర్టికల్స్ అని చెప్పేసి. ఇప్పుడు 2nd ఫ్లోర్ అనుకో ఎగ్జాంపుల్, 2nd ఫ్లోర్, ఇంకా 3rd ఫ్లోర్లో ఖాళీ ఉందో లేదో తెలీదు, పైకి పోతుందా సార్. అలాగే మన జిల్కర్ మురళి అన్న గారు చెప్పినట్లుగా, మీరంతా చెప్పినట్లుగా 3rd ఫ్లోర్లో ఒక రూమ్ ఖాళీ చేసి పెడితే నెక్స్ట్ ఇయర్ వాళ్ళు అది ఓపెన్ చేసుకోవాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ. కూడా మనం ప్రస్తావించుకోవాలి. ఇటీవల భారతదేశ పర్యటన ముగించుకొని రావడం జరిగింది మన మాస్ మస్తాన్ గారు. వారి యొక్క సేవలకు కానీ, వారు చేసిన గల్ఫ్ కార్మికుల కోసం వాళ్ళు చేసినటువంటి ఒక మంచి ప్రయత్నానికి మన భారతదేశంలో అతనికి ఒక మంచి అవార్డు కూడా రావడం, డాక్టరేట్ కూడా. కాబట్టి ఈ సందర్భంగా మేము రాయల్ గిఫ్ట్ ఆర్టికల్స్ తరఫున హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు మరియు అభినందనలు తెలియజేస్తున్నాం. తదుపరి కార్యక్రమంలో భాగంగా మన రాయల్ గిఫ్ట్ ఆర్టికల్స్ అధినేత అయినటువంటి యాసిన్ మరియు సమీరా దంపతులకు శుభాశీస్సులు అందిస్తూ, అదేవిధంగా వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మేము యాసిన్ సమీరా దంపతుల్ని కోరుచున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ అస్సలాము అలైకుం, నమస్కారం ప్రజలు. ముఖ్యంగా వచ్చేసి ఈరోజు మా రాయల్ గిఫ్ట్ ఆర్టికల్ ఫస్ట్ షాప్ ముగించుకొని రెండో షాప్లో మేము అడుగు పెడుతున్నాం. ఈరోజు అందరూ పెద్దల ఆశీస్సులు తీసుకొని మేము ముందుకు అడుగు పెడుతున్నాము. అందులో వచ్చి ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చిన్న పెద్ద అని లేదు, చిన్న వాళ్ళు కానీ అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ అలానే పెద్ద అన్నోళ్ళు అందరూ వచ్చారు. మీ సపోర్ట్ అనేది ఎప్పుడు కావాలి. వీళ్ళ గురించి మనం చెప్పనవసరం లేదు, అందరికీ తెలిసిన విషయమే. స్పెషల్గా వచ్చేసి మన కోయేట్లో చాలామంది మన పెద్దవాళ్ళు ఉన్నారు కదా, ఇక్కడ వీళ్ళ గురించి అవుట్ ఆఫ్ కంట్రీలో కూడా తెలుసా అనేది కూడా మాకు తెలియదు. నాకు నిన్న వచ్చిన సమాచారం వచ్చేసి దుబాయ్ కానీ, కువైట్ కానీ, బహ్రెయిన్ కానీ, సౌదీలో కానీ జిలకల ముల్లన్నతో మేము కలుస్తామా, వేణన్నతో కలుస్తామా, అలానే వచ్చేసి గల్బాబాయ్ గిరన్నతో మేము కలుస్తామా, కలిసి ఒక్క రోజన్నా వచ్చేసి మనము నేను చెప్తా. వాళ్ళు కూడా ఇంకోటి స్పెషల్ ఉంటే వాళ్ళు కూడా మన మధ్యలోనే ఉండారనమాట. ఎందుకంటే చాలామంది ఫోన్లు చేశారు, మీతో ఎప్పుడన్నా మేము కలుస్తామా, చలసలేమో, చూస్తామా, చూడలేదనేసి. కానీ స్పెషల్గా నేను వచ్చేసి వేకెన్సీ కొత్త షాప్లోకి 2 కొని చెప్పాను. దగ్గర వచ్చేసి 110-120 మంది ఫోన్ చేశారు ఆడపిల్లలు అయితే. అన్న మాకు ఉద్యోగం లేదు, మాకు ఉద్యోగంలో షాప్లో ఏదైనా వేకెన్సీ ఉంటే ఇన్ని వేకెన్సీ అని చాలామంది చూసి ఆలోచించి 2 అయితే తీసుకున్నాము. ఎందుకంటే ఒకటి వచ్చి యాక్టివిటీగా ఉండాలనేసి ఒక వచ్చేసి రిజ్యూమ్ తీసుకున్నామన్నమాట షాప్లోకి. ఇంకొకటి వచ్చేసి బహ్రెయిన్ నుంచి స్పెషల్గా కపిల్స్ ఉన్నారు, అది
కూడా మన మధ్యలోనే ఉన్నారన్నమాట. ప్రియా అనేసి వీళ్ళు బెహ్రాన్లో వచ్చి 7 సంవత్సరాలు పనిచేశారు. వాళ్ళ హస్బెండ్ వచ్చేసి రమేష్. వీళ్ళు వచ్చేసి ఎప్పుడు కూడా వేణాన్ని చూస్తాము, గిరణను చూస్తాము, జలకమ్మ చూస్తాను కూడా అనుకోలేదు వాళ్ళు. ఇప్పుడు కళ్ళారా చూస్తున్నారు. ఎలా ఉంది ప్రియా? బాగానే ఉందా? కలిసినారా? హ్యాపీనేనా? ఓకే ఓకే. కోయట్లో వాళ్ళు కొత్త అనమాట. ఇప్పుడు అందరూ చూసినారు. చూడు మన కోసం వచ్చేసి అవుట్ ఆఫ్ కంట్రీలో కూడా ఈ మారం మన గురించి ఇంతగా మనకు తెలుగువారు ఇంత పెద్దోళ్ళని కలుస్తాం అనుకుంటాను కాబట్టి ఇంత స్థాయిలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి. అలాగని వచ్చేసి మా షాప్కి విజిట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పైన థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఉన్నారు? ఏమైనా మాట్లాడతారు? మాటలేవు. మా షాపు ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్కరికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నాకు ఎమోషనల్ అయిపోతాను నేను థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎలాగైనా వచ్చేసి పెద్దలు మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలనేగా ఏమన్నా చెప్తున్నా 2 మాటలు. ఇంకా మా అన్న గురించి నిజంగా నాకు తెలియదు కానీ మా షమీరా గారు అదేవిధంగా మా యాసిన్ గారు బహ్రెయిన్ నుంచి కూడా వాళ్ళ దంపతులు ఇద్దరు పేర్లు తెలియవు కానీ ప్రియా రమేష్ గారు వాళ్ళ ఇరువురు దంపతులు కూడా బహ్రెయిన్ నుంచి. అంటే కువైట్ ఎలా ఉంటుంది, ఇక్కడ వ్యాపారాలు ఏంటి, ఇక్కడ మన తెలుగింటి అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళ స్థితిగతులు ఏంటి అన్నటువంటి నిజంగా ప్రియా రమేష్ గారికి మన తెలుగువారందరి తరపున, కువైట్లో ఉన్న తెలుగు వాళ్ళ తరపున ధన్యవాదాలు సార్. స్వాగతం, సుస్వాగతం, వెల్కమ్ టు కువైట్. అదేవిధంగా ఇప్పుడే అందరం కూడా పెద్దలందరం కూడా మాట్లాడినాం. మా గిరన్న కావచ్చు, ముఖ్యంగా మన విశిష్ట అతిథి పెద్ద ఆయన మా సిద్దిక్ భాయ్ కావచ్చు, వాళ్ళ కుమారుడు షఫీ భాయ్ కావచ్చు, అదేవిధంగా మా వెంకట సుబ్బయ్య గారు, రమేష్ గారు, మా యాదవ్ గారు, అదేవిధంగా మా అక్క శ్రీమతి శ్రీ వేణునారాయణమ్మ గారు, అదేవిధంగా మా యాసిన్ గారు, అదేవిధంగా మా మస్తాన్ గారు, మా అన్న నాగేష్ గారు, ఇంకా పెద్దలందరూ కూడా మా అక్క చెల్లెళ్ళు అందరూ కూడా చాలా చక్కగా నిజంగా మరొక్కసారి మన తెలుగు జాతి తరపున నేను ఒకటే రిక్వెస్ట్ చేసుకున్నాను మన తెలుగు వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా నా తెలుగింటి అక్క చెల్లెలకు ఒకటే ఈ సందర్భంగా సందేశం ఇస్తున్నాను. దయచేసి ఒక్కసారి కడప లగ్జరీ గిఫ్ట్ ఆర్టికల్స్కు ఒక్కసారి విచ్చేయండి. మన ఈ యొక్క యాసిన్ షమీరా గారి ఏదైతే క్వాలిటీకి, నమ్మకానికి, సరసమైన ధరలకి మారు పేరు కడప లగ్జరీ గిఫ్ట్స్. ఖచ్చితంగా రండి. మన తెలుగింటి అక్క చెల్లెలు ముఖ్యంగా కలసి రండి, కదలి రండి, తరలి రండి. ఒక్కసారి కడప లగ్జరీ గిఫ్ట్ని చూడండి. ఇక్కడ ఇచ్చే క్వాంటిటీ, క్వాలిటీ మన నాగేష్ గారు అన్నట్టు ధరలు ఒకసారి చూసి మన తెలుగు జాతి వ్యాపారాన్ని, మన తెలుగింటి ఈ యొక్క షమీరా గారిని, మా యాసిన్ గారి దంపతుల వ్యాపార అభివృద్ధికి మన తెలుగింటి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు తోడ్పడతారని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ మీ అందరి మిత్రుడు మీ జీలకర్ర మురళీ రాయల్. జై హింద్, జై భారత్ మాతాకి. థ్యాంక్ యూ సో మచ్. ముందు వచ్చేసి ఇంతకుముందు ఒక షాప్ ఓపెన్ చేశారు. అది 1 ఇయర్ కంప్లీట్ చేసుకొని అందరి మన్ననలో ఉంది. ఇప్పుడు మళ్ళీ 10 మందికి ఇంకా చాలా మంచి గిఫ్ట్లు అందించాలనే ఉద్దేశంతో, చాలా మంచి వస్తువులు అందించాలి, తక్కువ ధరకు అందించాలనే ఉద్దేశంతో ఇంకో బ్రాంచ్ కూడా ఓపెన్ చేశారు. ఇలాగే వీళ్ళు వచ్చేసి సామెత మాదిరిగా
బాగా ఎదగాలని చెప్పేసి రామరమ్మ గారు 10 మందికి ఇంకా 10 మందికి వచ్చేసి ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. మీ అమూల్య కోసం వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలి. అందరికీ అస్సలాము అలైకుం, నమస్కారం. నా తమ్ముడు మాట్లాడాలి వచ్చేసి నాకు ఆర్ఎంఎక్స్ నుంచి పరిచయం. ఎప్పుడు ఏ కార్యక్రమంలో అయినా ఏ హెల్త్ ఫీచర్లో అయినా ఒక్క నిమిషం అనమాట. ఏ అర్ధరాత్రి అయినా కూడా ఈరోజు నాకు ఈ ప్రోగ్రామ్ ఉంది, ఈ సహాయం కలుపుతున్న కాలం కూడా కొడుతున్నాను. ఎప్పటి నుంచి మేము ఫ్రెండ్స్ అని ఎప్పుడు కూడా అదే విధంగా అనమాట. సపోర్ట్ ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు ఉండాలి, సపోర్ట్ చేస్తూ ఉండాలి. మేము సపోర్ట్ చేస్తాం. మీ ఫ్రెండ్షిప్ అనేది ఎప్పుడు ఎవరితో మాటలు ఎనగా నీ ఏ మీద నువ్వు చేసుకుంటా పోతా ఉంటే నువ్వు కూడా ఎలాంటి జర్నీ చేస్తా ఉంటావు, అది కూడా చెప్పగలుగుతా ఉంటా. కంగ్రాచులేషన్స్. నువ్వు కూడా మా షాప్కి వచ్చింది విచ్చేసి థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఏమన్నా కస్టమరా? ఫ్యామిలీ మెంబర్ ఆయన, మీకు ఫ్రెండ్ కాదు, నాకు మరిది వదినా వదినా అని చుట్టూ మా అన్న చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. అతను పరిచయం చేయాలి, కొత్త వ్యక్తి కదా, తెలియదు కదా సోషల్ మీడియాలో. అందుకనేసి సోషల్ మీడియా రాకూడదని కూడా నేను చూపిస్తాను అనమాట. ఎందుకంటే ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళని చూపించాలి. చుట్టూ ఎన్నిసార్లు తిరిగాడమ్మా? చాలా సార్లు. ఎన్ని సంవత్సరాల జర్నీ బా? 7 years జర్నీ తిరుగుతాను. 7 ఏళ్ళ నుంచి తిరుగుతానన్నాడు బాబు. అందుకే ఇలా అయిపోయినాడు. బలవంతం మీద ఇప్పుడు తీసుకొచ్చినాను. థ్యాంక్ యూ స్టార్ట్ సరే ఫోన్ మీ కాడు చెప్పి ఏం చెప్తాను చెప్పుమా ఏందో కస్టమర్ అనమాట. మా రాయల్ గిఫ్ట్ ఆర్టికల్కి ఫస్ట్ నుంచి 1 year నుంచి కూడా డైలీ 2 రోజులు వస్తారు కస్టమర్ మన షాప్. అలాగే మన రెండో షాప్ కూడా విజిట్ చేస్తామన్నమాట. ఎప్పుడు వస్తా ఉండు లక్ష్మి, సపోర్ట్ చేస్తా ఉండు. రేట్లు గోకి అడిగి కొట్టుకోపోతుంది. ఓకే మా ఎవరి పైన నెట్టాలమ్మా? థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి షాపులు ఇంకా మనము బాగా ఎక్కువగా ఏంటి డెవలప్ చేసుకోవాలి. అలాగే 1 కాదు 2 కాదు చాలా బ్రాంచ్లు ఓపెన్ చేయాలి. అలాగే వచ్చేసి మనం ఒక 10 మందికి వర్క్ ఇచ్చి ఇలా ఉండాలి. నేనైతే ఎప్పుడు అల్హమ్దులిల్లాహ్ ఎప్పుడు మంచిగా జరగాలని కోరుకుంటున్నా. నేనైతే చాలా చాలా ఆనందంగా ఉన్నాను. అలాగే వచ్చేసి అందరికి తెలియదు కదా, మన రాయల్ గిఫ్ట్ ఆర్టికల్ సేల్స్ గల అనమాట. మీకు కాల్స్ అన్ని అటెండ్ చేసేది ఆమె, ఆర్డర్ చేసేది ఆమె అనమాట. రేపు కింద మీద ఏం చేసినప్పుడు లాస్ట్ ఏకన్నా క్రిటికల్ పొజిషన్ వస్తే అప్పుడు అన్న వదిన ఫోన్ కొట్టేస్తుంది. అన్న లాస్ట్ ఇంత అడిగినారు ఇవ్వాలా లేదంటే ఇచ్చేయమాట. ఎందుకంటే కొంతమందిగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, తక్కువ శారీలో ఉండొచ్చు కాబట్టి కొంతమంది వదిలేస్తామన్నమాట. ప్రతి సిస్టర్స్ మా షాప్ కే కాల్ చేయండి. ఆఫర్లో జరుగుతుంది మా షాప్ లో అయితే. ఓకేనా? మీరు రాలేని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరికైతే నేనైతే ఫ్రీ డెలివరీ పంపిస్తా మా షాప్ తరఫు నుంచి. ఇలా మీరు ఇంకా ఎన్నో బ్రాంచులు పెట్టాలి. కోవిడ్లో ఈ 2 బ్రాంచులు కాదు, ఇంకెక్కడైనా బ్రాంచులు పెట్టాలి. ఇంకా కోవిడ్లో ఒక రాయల్ గిఫ్ట్ అన్నది ఎలా అంటే ఒక్క షాప్తోని మొదలైంది 10 షాపుల దాకా వెళ్ళిపోవాలని మేము కోరుతున్నాం. మాలాంటి వాళ్ళకి ఇంకా సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని మేము కలుస్తాము అనుకోలేము, కానీ ఇక్కడ మీ పక్కన నిలబడడం మా అదృష్టం లాగా. అట్లేం లేదు. ముఖ్యంగా వీళ్ళ గురించి మీకు తెలియదేమో, సోషల్ మీడియాలో వీళ్ళు బెహ్రైన్ నుంచి వచ్చారనమాట. ఇక్కడ కోవిడ్కి వచ్చి జస్ట్ ఒక 3 months అవుతుంది. మనం షాప్ వేకెన్సీ కోసం పెట్టాము, 2 సేల్స్ కలగాలి. దాంట్లో వచ్చి దగ్గర 116 110 చిలుకే ఫోన్ చేసినారు, కానీ 2 తీసుకున్నాను. ఒక అమ్మాయి వచ్చేసి మనకు తెలిసిన అమ్మాయి మన గురించి, అలాగే వచ్చేసి ఇంకొక అమ్మాయి వచ్చేసి వీళ్ళు వచ్చేసి వాళ్ళ వైఫ్ ప్రియా అనమాట. ఆ అమ్మాయి తీసుకున్నాము. కోవిడ్కి కొత్తగా 3 months అయితే వచ్చారనమాట. వాళ్ళకు కూడా వేకెన్సీ ఇవ్వాలి కాబట్టి అనేది ఇచ్చామన్నమాట. వీళ్ళకు మన వాళ్ళు అందరినీ చూస్తూ ఉంటారు. ఇక్కడ ఎవరైతే మన తెలుగు వాళ్ళు ఇక్కడ ఉంటారో సెలబ్రిటీలు కానీ ప్రతి ఒక్క వీడియోస్ వీళ్ళు వాచ్ చేస్తూ ఉంటారు. వీళ్ళతో మనతో కలవకూడదు అనుకునే టైంలో కూడా మనం వేకెన్సీ ఇచ్చి అందరినీ పరిచయం చేయించాను. ఈరోజు ఎలా ఉంది రమేష్? చాలా థ్యాంక్స్ అన్న. అందరి సపోర్ట్ ఎప్పుడు ఉండాలి, ప్రతి ఒక్కరికి కూడా మనం సపోర్ట్ చేసుకుంటూ పోతా ఉంటాం. ఎంతో మందికి ఇలా ఛాయిస్ ఇస్తూ ఒకళ్ళు పైకి తీసుకెళ్తుంటే బాగుంటుంది. ఖచ్చితంగా అందులో వచ్చేసి మన షాప్లో వచ్చేసి ప్రియా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి కొత్తగా స్టాఫ్ అనమాట. న్యూ షాప్లోకి ప్రియా ఈ సేల్స్ కదా మీకు వచ్చేసి కాల్స్ ఆఫర్లు ఏమున్నాయో మొత్తం మేము అప్డేట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్. కంగ్రాచులేషన్స్ అన్నకి. థ్యాంక్ యూ సో మచ్ మా. థ్యాంక్ యూ సో మచ్. సెకండ్ బ్రాంచ్ లో నిజంగా చాలా కాల్స్ అయితే వచ్చినాయి. ఎవరు ఎన్ని అనుకున్నా కూడా అంత మందిలో కూడా 100 చిల్లర 116 చిల్లరలో
సో సెకండ్ ఫస్ట్ పాపం ఒకళ్ళు బెహ్రెన్ నుంచి, ఇంకోటి కోవిడ్ మొత్తంలో పాపం అంత రిస్క్ తీసుకొని అన్న ఫస్ట్ ఒకటే అన్నారు, నువ్వు మా సేల్స్ గర్ల్ లేడీ కాదు, మా ఇంటి ఆడపడుచుగా వచ్చి చేసుకో అన్నారు. సో అన్న థ్యాంక్స్ లాట్. అంటే మేము వర్కర్స్ అని కాదు, సో నువ్వు ఒక ఫ్యామిలీ మెంబర్గా ఇన్వైట్ చేసామని, సో ఐ విల్ రెస్పెక్ట్ దట్. ఆల్రెడీ అంత ముందు కూడా అన్నారు అన్న వదిన, సో ఆల్వేస్ సపోర్ట్ యూ. ఇంకా మాలాంటి మందిని ఇంకా 10 ఎదగాలి, ఇంకా 10 మందికి అన్నం పెట్టే చేయిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మనకి కూడా వచ్చేసి కొత్త షాప్లో వచ్చేసి మీకు కొత్త షాప్లో మంచి మంచి ఆఫర్స్ వీడియోస్ చేసి మన తెలుగు వాళ్ళకి రేట్లు సరసమైన ఇచ్చేసి మీకు ఏమైనా క్రిటికల్గా రేట్ల గురించి ఉన్నప్పుడు ఒకసారి మాకు కూడా కాల్ చేశారంటే మనం చూసుకొని వెళ్ళవచ్చు. ఓకేనా? ప్రతి ఒక్కటి అప్డేట్.